వాళ్ళ వడ్లు 20 రోజులకు కొన్నారు సార్. కొన్న తర్వాత మెదక్ రైస్ మిల్లులు ఎవరు కూడా తీసుకోకపోతే 150 కిలోమీటర్ల దూరంలో బెజ్జంకి మండలంలో రైస్ మిల్లుకు వడ్లు పంపారట. బెజ్జంకి మండలంలో ఒక రైస్ మిల్కు వడ్లు పంపారు. లారీ మొన్న రాత్రి పోయింది. మొన్న రాత్రి పోయిన లారీ ఈ నిమిషానికి కూడా వడ్లు దించుకుంటలేదు. లారీ డ్రైవర్ నంబర్ తీసుకొని ఇప్పుడే నేను ఫోన్లో మాట్లాడాను, మీకు కూడా వినిపిస్తాను. లారీ డ్రైవర్ పేరు ప్రభాకర్ రెడ్డి. లారీ నంబర్ AP04Y1903. 3 లారీలు పోయినాయి. మెదక్ జిల్లా ముత్తాయికోట నుంచి 3 లారీలు పోయినాయి. ఇందులో ఒక లారీ నంబర్ AP04Y1903. లారీ డ్రైవర్ పేరు ప్రభాకర్ రెడ్డి. లారీ వెళ్ళింది మొన్న రాత్రి. 3 రోజుల తర్వాత కూడా ఆ బెజ్జంకిలోని రైస్ మిల్ వాళ్ళు ఈ వడ్లు మేము దించుకోము అంటున్నారు. ఎందుకు దించుకోరంటే వడ్లు తడిసినాయి అంటున్నారు. నిన్న క్యాబినెట్ నిర్ణయం ఏంది? క్యాబినెట్ నిర్ణయం ఏమో తడిసిన వడ్లు కొంటాం, అన్ని రకాల వడ్లు కొంటాం, కలెక్టర్లదే బాధ్యత అన్నారు. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఈ విషయం నేను నిన్న ఉదయం మెదక్ జాయింట్ కలెక్టర్ కూడా ఫోన్ చేసి చెప్పిన. ఇదే రైతులు నాకు మాట్లాడితే మెదక్ జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు, పరిష్కారం చేయని చెప్పిన. కాలే. ఇప్పుడు నాకు గంట క్రితం కూడా రైతులు మాట్లాడితే లారీ డ్రైవర్ నంబర్ తీసుకొని నిజమా కాదా అని తెలుసుకున్నా. విషయం ఏంది? రైతులకు ఎందుకు ఇబ్బంది? రైతులకు ఏందట అంటే ఆ లారీ వడ్లు రైస్ మిల్లో దించి ఆ ట్రక్ షీట్ వాపస్ వస్తేనే రైతులకు వాళ్ళ పని అయిపోయినట్టు. అప్పటిదాకా రైతులు సెంటర్లోనే వెయిట్ చేస్తున్నారు. ఆ లారీ డ్రైవర్తో మాట్లాడితే దించుకోవట్లేదు సార్ అన్నారు. లారీ డ్రైవర్ నంబర్ రాసుకోండి, 9573604789. నేను ఇప్పుడు ఆ లారీ డ్రైవర్తో కూడా మాట్లాడి మీకు వినిపిస్తాను. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి. ప్రాక్టికల్గా ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారా సార్? అవును సార్. సార్ అవును సార్, లారీ డ్రైవర్. ఏ ఊరికే బట్టలు తీసుకుపోయినావు? సార్ ఈ మెదక్ పక్కన ఈ ముత్తాయి కోట ఉంది కదా సార్, ముత్తాయి కోట మీద అదే సార్. మొన్న నైట్ ఆన్సి బయలుదేరినా సార్, 12-1 అయింది సార్ నైట్. సార్ మీ నెంబర్ ఆల్రెడీ తెలుసు సార్, మీరు మిమ్మల్ని చాలా సార్లు మీట్ అయినా నేను. పెద్దమ్మరిపేట సార్ మాది. చాలా సార్లు కలిసిన సార్, ఒక్కసారి కాదు. పెద్దమ్మరిపేట సార్, మన ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ అని ఎదురుకు వచ్చిన సార్. విజేందర్ రెడ్డి అని మా బాబాయ్ కౌన్సిలర్ ఉండేది పెద్దమ్మరిపేట. అవును సార్. సార్ ఇట్లా ఎంగేజ్కి వచ్చాం సార్, నెల లెక్కల. మనకు మార్కెట్ బాగాలేక, ఇసుక బాగాలేక, ఇంకా అటెండ్ బిజినెస్ లో ఈ మెదక్ ఉన్నాయంటే వచ్చినాం సార్. ఇంకా ఇప్పుడైతే ఏం చెప్పలేదు సార్, మన రాయనకు కూడా ఏమన్నా చెప్తారేమో. ఇంతకుముందుకే మళ్ళా ఒడ్లు బొమ్మ కొట్టాడు సార్, మళ్ళా చెక్ చేసారు. మరి ఏమన్నా చెప్తారేమో సార్, ఒక ½ అన్ అవర్ లో 1 అవర్ లో తడిచినాయి సార్. అవును సార్, మళ్ళీ ఇప్పుడు మీరు చేసినాక మళ్ళీ వచ్చారు సార్, వీళ్ళు వచ్చి మళ్ళీ బొమ్మ కొట్టారు. ఇప్పుడు ఇంకా ఏం చెప్పలేదు సార్. మళ్ళా ఇంత ముందుకైతే ఈ మొలకలు వచ్చినాయి, వడ్లు తడిచినాయి, పూలు వచ్చినాయి అని చెప్పారు సార్. ఇప్పుడు మళ్ళీ బొమ్మ కొట్టారు సార్. ఇంకా మరి ఏం చెప్పలేదు సార్, ఇప్పుడే బొమ్మ కొట్టుకొని వెళ్తారు సార్. చెప్పలేదు సార్. ఇక నిన్న ఉదయం నుంచి ఎదురు చూస్తాను సార్. నిన్న ఉదయం వచ్చినాం. అవును సార్, మెదక్ నుంచి. ఇంకా ఇప్పుడైతే ఏం చెప్పలేదు సార్, ఒక ½ అన్ అవర్ లో ఏమన్నా చెప్పవచ్చు సార్. తెలియదు సార్, ఇంకేం చెప్పలేదు. ఇప్పుడు కటింగ్ అంటే మనకు మాకైతే ఫోన్ చేస్తారు కటింగ్ గురించి. అయితే వీళ్ళకే చేస్తారు సార్, సెంటర్ వాళ్ళకి ఫోన్ చేస్తారు సార్ కటింగ్ ఏమన్నా ఉంటే. సెంటర్ ఫోన్ చేసి చెప్తారు. మా లారీ వాళ్ళకి ఏం చెప్పారు సార్. సార్ ఈ భోజనం అంటే హోటల్ తినాలి సార్. ఇక ఇక్కడ
వేరే సార్ ఇంతకుముందు సెంటర్ వాళ్ళు ఇచ్చేది కానీ ఆడ ఉన్నప్పుడు సెంటర్ వాళ్ళు భోజనం పెడుతుంది సార్ ఇప్పుడు ప్రజెంట్ గా అయితే సెంటర్లు ఉంటే భోజనం వాళ్ళ అవును సార్ ఇస్తారు 500 అదే భోజనానికి ఖర్చుకి ఇస్తారు సార్ అయ్యా మనం ఆడ అక్కడనే 3 పూటలు తింటాం సార్ అదే ఈ సెంటర్ వల్ల 500 ఇచ్చారు సార్ అవును సార్ మనకు సెంటర్ ఇన్ఛార్జ్ ఇచ్చింది సార్ 500 అవును సార్ సార్ ఖచ్చితంగా సార్ మీరు ఇంకో నెంబర్ ఉంది సార్ మీది అప్పుడు లాస్ట్ కి ఆన్లైన్ 999 ఉంటుంది కదా సార్ ఓకే సార్ మిమ్మల్ని కలుద్దాం అనుకుంటే ఎప్పుడు వీలు పడతలేదు సార్ మీరే మాకు ఫోన్ చేస్తే ఆయన కళ్ళ కూడా ఉంటుంది సార్ 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 ఖచ్చితంగా చేస్తా సార్ ఏమంటావే ఆయనకు లైవ్ వచ్చేది తెలియదు పాపం ఆయనకు తెలియదు కదా సరే ఇప్పుడు విన్నారు కదా రైతుల పరిస్థితి ఎట్లా ఉందో చూడండి నేను ఆ సాయిలు ఊలం సాయిలు వెళ్ళబోయిన సత్యనారాయణ ఆ రైతులకు ఫోన్ చేస్తే 3 రోజులు లారీలు దించుకోవడానికి అవుతుందని లారీ డ్రైవర్ అన్నానికి కూడా 500 రూపాయలు ఇచ్చి పంపినాం సార్ అని రైతులు చెప్పారు అంటే డ్రైవర్ ఖర్చులు కూడా రైతులే భరించే పరిస్థితి వచ్చింది అక్కడ పోయిన తర్వాత వడ్లు దించుకునే పరిస్థితి లేదు దాని మీద ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్న పరిస్థితి కానీ యాజమాయిషి కానీ లేదు ఇక్కడనేమో మేము తడిసిన వడ్లు కొంటాం అన్ని రకాల వడ్లు కొంటాం చివరి గింజదా కొంటాం అని డైలాగులు అయితే సూపర్ వస్తున్నాయి కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి పాపం రైతులది సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించారు మేము కలెక్టర్లకు బాధ్యత పెట్టినామన్నారు ఏమైంది కలెక్టర్ మరి ఎన్ని రోజులు రైతులు పడిగాపులు గాయాలి